హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు వచ్చేసి నేను బ్యాంకాక్లో ఉన్నాను. సో నిన్న హాస్టల్కి వచ్చాను కదా. సో ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే గ్రాండ్ ప్యాలెస్కి వెళ్తున్నాను. సో ఒకసారి నా బ్యాక్ సైడ్ చూడండి. సో ఇది బయోక్ హోటల్. సో ఈ దగ్గరలోనే హాస్టల్ అయితే ఒకటి తీసుకున్నాను. పర్లేదు, బాగానే ఉంది హాస్టల్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ బస్ ఎక్కాలి. వీళ్ళు బస్ స్టాప్స్ అయితే ఇలా ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఎక్కడ చూసినా స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. అన్నీ 4K మ్యాక్సిమం ఇక్కడ తినేది. సో ఇప్పుడు ఇక్కడ బస్సు వస్తుంది, ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి. బస్సు వచ్చింది, ఎక్కేసాను. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. కంప్లీట్ చేసాను బస్సు. టికెట్ బస్సు ఇక్కడ దిగేశాను. ఇక్కడ నుంచి కొద్ది దూరం నడిచి వెళ్ళాలి. సో నడిచి వెళ్ళాక డైరెక్ట్గా గ్రాండ్ ప్యాలెస్ వరకు వెళ్ళిపోతాము. ఇది గ్రాండ్ ప్యాలెస్కి వెళ్ళే రోడ్ ఇది. ఇక్కడ నుంచి ఒక 800 మీటర్స్ నడిచి వెళ్ళాలి. ఈ గ్రాండ్ ప్యాలెస్ అనేది కింగ్డమ్ ఆఫ్ థాయిలాండ్ కింగ్స్ ఉంటారు కదా. సో వాళ్ళు స్టే చేస్తూ ఉన్నారు ఇంతకుముందు. ఇది 17th సెంచరీలో కట్టారు ఇది. సో ప్రజెంట్ వచ్చేసి కింగ్ ఎవరంటే అక్కడ ఉన్నారు చూడండి ఫోటో. ప్రజెంట్ కింగ్ ఈయన. సో ఈయనకి వచ్చేసి 40 మంది భార్యలు ఇప్పటి వరకు. చూడండి లాటరీ టికెట్స్. ఈ లాటరీ టికెట్స్ అనుకుంటా. సో రోడ్లో పెట్టి అమ్మేస్తున్నారు లాటరీ టికెట్స్. ఈరోజు ప్లాన్స్ ఏంటంటే ఈ గ్రాండ్ ప్యాలెస్ పక్కనే వాటర్, ఎమరాల్డ్ బుద్ధ ఇవన్నీ ఉంటాయి. సో ఈవినింగ్ వరకు వీలైనన్ని కవర్ చేద్దాము. ఒకవేళ ఏవైనా మిస్ అయిపోతే ఇంక వదిలేద్దాము. సో అది వదిలేసి ఇంకా లాస్ట్లో ఇక్కడ చావో ఫ్రాయా రివర్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో బోట్స్ వెళ్తుంది, హాప్ ఆఫ్ బోట్ అని చెప్పేసి. సో ఆ బోట్ ఈవినింగ్ ఎక్కాలి. ఈవినింగ్ 4:35 కల్లా ఎక్కితే మనకు నైట్ విజువల్స్ కూడా దొరుకుతాయి. ఆ రివర్లో నుంచి ఈ వాటర్ను, గ్రాండ్ ప్యాలెస్, ఏషియాటిక్ అని చెప్పేసి, ఐకాన్ సిఎం మాల్ అని చెప్పేసి. సో ఇవన్నీ నైట్లో చాలా బాగుంటాయి. సో ఇవన్నీ ఆ బోట్లో నుంచి చూస్తే చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాం. అయితే ఇంకా థాయ్ పీపుల్ చాలా కల్చరల్గా ఉంటారు, చాలా పవిత్రంగా కూడా ఉంటారు. సో బుద్ధుడిని వాళ్ళు ఎంత బాగా కొలుస్తారంటే మన దేవుళ్ళు మనం ఎలాగో వాళ్ళకి అలా. సో మీరు చూడండి, సమ్ చేతిలో కడ్డీలు ఉంటాయి కదా, సాంబ్రాణి కడ్డీలు, అవి పెట్టి కొలుస్తున్నారు. సో ఆల్మోస్ట్ వచ్చేసాము గ్రాండ్ ప్యాలెస్ దగ్గరికి. సో ఇక్కడ చూస్తున్నారు స్ట్రైట్గా. సో ఇదే గ్రాండ్ ప్యాలెస్. గ్రాండ్ ప్యాలెస్కి వచ్చే ఎంట్రీ వచ్చేసి అక్కడ. సో
సో ఆ ప్లేస్ ఎంట్రన్స్. సో క్లాత్స్ అనేది ఫుల్గా కవర్ చేసుకోవాలి, లేదంటే లోపల అలో చేయదు. సో ఇది వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ టికెట్ పర్చేస్. ఇన్ కేస్ అక్కడ అది మాన్యువల్ విత్ అమౌంట్, ఇదైతే బై కార్డ్. మనం మాన్యువల్గానే తీసుకుందాం టికెట్. లైన్ ఏమి కూడా లేదు ఇక్కడ, ఇండివిజువల్గా. $500 థాయ్ బాట్ టికెట్. సో ఇది 500 బాత్ తీసుకున్నారు టికెట్. గైడ్గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చి రిజిస్టర్ చేసుకుంటే మనకు పర్సనల్ గైడ్ని ఇస్తారు, ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో. సో గ్రాండ్ ప్యాలెస్ అనేది కూడా మస్ట్ విజిట్ ప్లేసు. కింగ్ యొక్క ప్యాలెస్ అంటే ఈ మాత్రం రేంజ్ ఉండాలి. ఈ 17th సెంచరీలో కట్టారు ఇదంతా. సో ఇప్పుడు ప్యాలెస్ లోపలికి వెళ్తా ఉన్నాం. సో ప్యాలెస్ బయటే చూడండి ఎన్ని ఉన్నాయి, ఇవి స్తంభాల్లాగా. సో ఇక్కడ స్కానర్ ఉంది, ఆ స్కాన్ పెట్టాలి. ఇది హిస్టరీ అనుకుంటా. ఒక వ్యూ చూపిస్తాను చూడండి. వావ్, ఇదే ఈ ప్యాలెస్లో ఒక సెంటర్ బిల్డింగ్. వీళ్ళ కింగ్స్ ఇక్కడే స్టే చేస్తూ ఉన్నారు, బట్ ఇప్పుడైతే లేదు. బట్ ఫంక్షన్స్ అంతా కూడా ఇక్కడే జరుపుకుంటా ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే
సో ద్వారపాలకుల్లాగా ఒక ఇద్దరు అయితే ఉన్నారు. నార్మల్గా ఇది లోపల కూడా ఓపెన్ చేసి ఉంటారు అనుకున్నా, కానీ ఇప్పుడు ఏమో క్లోజ్లో ఉంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. సో దీని లోపల ఉన్నది వీళ్ళు. సో ఈ ప్యాలెస్ లోపల సో నా బ్యాక్ సైడ్ చూసుకుంటే అందరు ఫొటోస్ అందరూ దిగుతున్నారు. సో మనం తీసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, కాబట్టి ఇలా వీడియోలు తీసుకోవడం అంతే మెమరీ కోసం. సో వీలైతే కొన్ని సెల్ఫీలు. At the building on the other side, that one called Mahamudkiantham building, built in the land of. సో ఇక్కడ కొద్దిగా ముందుకు వచ్చాను. సో ఇక్కడ చూసుకుంటే ఏముంది తెలుసు అసలు, ఒకసారి చూపిస్తాను చూడండి. వావ్, అమేజింగ్. ఇది ఇంకో ఎంట్రన్స్. సెవెంటీన్త్ సెంచరీలోనే ఈ రేంజ్లో కట్టారంటే ఇది నమూనా లాగా కట్టారు ఏదో. This one also, the whole building was closed for restoration for a few years. There's only one small temple next to it, but it's with the trees there, it's amazing. So normally they don't allow the visitors to get inside. When you come to visit the temple of the Emerald Buddha, you can only see it from outside. And this golden stupa or JB, once you hear the stupa inside the ashes of someone. But this one is the holy relic of Lord Buddha. Not the important part. For the Buddhist countries, we know that only 2 countries that has the holy tooth of Lord Buddha. One is in Kandy, Sri Lanka, has the tooth, and another tooth is in the temple in mainland China. So just only last year, the Thai government, we borrowed the holy tooth from the temple in China and also put it at the Royal Park in front of the palace. So the Thai people have a chance to go and then pay worship to the holy tooth of Lord Buddha. But here,
just only the ashes and the relic from Sri Lanka. Thailand, Thai Buddhist way is different from Dalai Lama or mainland China. They are Mahayana, but here we are Theravada or Hinayan, like smaller vehicle. But the aim is the same. Like you practice yourself, you follow the way of the teaching of Lord Buddha, you practice meditation. And Lord Buddha, actually, he was born in the royal family. గ్రాండ్ ప్యాలెస్ వర్త్ విజిట్. మీరు చూసుకోవచ్చు ఎంతమంది టూరిస్టర్స్ ఉన్నారు ఇక్కడ. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రకరకాల విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. సో షూస్ ఇక్కడే వదిలేయాలి. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ ప్రతిదీ వాటర్ చల్లుకుంటూ ఉంటారు. సో అంటే మన మీద పవిత్ర జలం అన్నట్టు భావించాలి అని. లోపల ఉండేది ఎమరాల్డ్ బుద్ధ అంట. ఇంకా అయిపోయింది ఇక్కడ గ్రాండ్ ప్యాలెస్. సో అంతే, ఇంకా ఎగ్జిట్ టు గ్రాండ్ ప్యాలెస్ అని ఉంది. సో ఇది ఇప్పుడు లోపల వెళ్ళొచ్చాను. ఇది బుద్ధుని యొక్క టెంపుల్. ఇది మరి ఉంది. సో ఇక్కడ కింగ్స్ ఉండేది మెయిన్ ప్యాలెస్ ఇది. సో లోపల ఉండేదంతా టెంపుల్ అండ్ సంథింగ్ ఆర్కిటెక్చర్ లాంటిది. బట్ మెయిన్ స్టే అనేది ఇక్కడే ఉన్నారనమాట.